నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన అసెంబ్లీ సమావేశాలు 4 రోజులు 9 బిల్లులకు ఆమోదం. నిష్పక్షపాతంగా సభను నిర్వహించాలన్న స్పీకర్. అప్పులపై టీడీపీ గోబెల్స్ ప్రచారం. మండిపడ్డ మంత్రి బుగ్గన. ఈ నెల 11 నుంచి శంఖారావం పేరుతో ఎన్నికల ప్రచారం. యువగళం జరగని ప్రాంతాలలో సాగేలా ప్రణాళికలు. కొలకలూరులో రచ్చబండ కార్యక్రమం. వైసీపీ సర్కార్ తీరుపై పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజం. వైసీపీ పాలనలో ఇసుక తవ్వకాల్లో భారీ అవినీతి ఆరోపించిన జనసేన నేత బాలశౌరి. ఇసుక రీచ్లు స్థానిక సంస్థలకు, ఎస్సీ ఎస్టీలకు అప్పగించాలని డిమాండ్. జిల్లా టీడీపీ కార్యాలయంలో జైహో బీసీ కార్యక్రమం. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ టీడీపీయేనన్న నాని. బడ్జెట్ అంకెల గారడి అని ఆరోపణ. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమైన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు 4 రోజుల పాటు జరిగాయి. మొత్తం 9 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సమావేశాల ముగింపు సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. సభ నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించినట్లు చెప్పారు. విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనను తాను ఓపికగా భరించినట్లు తెలిపారు. సభ గౌరవాన్ని కాపాడేలా ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఎన్నికయ్యే వరకు నా జిల్లా నా నియోజకవర్గం అనే భావన, ఒకసారి ఈ పీఠంపై ఆసీనమైన అలాంటి భావనలన్నీ తొలగిపోయాయి. ప్రాంతం లేదు, విపక్షం అన్న వివక్ష లేదు. అందరినీ సమదృష్టితో చూశాను. నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాను. నా దృష్టిలో శాసనసభ్యుడంటే కేవలం ఒక వ్యక్తి కాదు, తన నియోజకవర్గంలోని వేలాది మందికి ప్రతినిధి. వారి గళాలు ఒక్కటై సభ్యునిగా స్వరంగా సభలో వినిపిస్తుంది. అందుకే అందరి సభ్యులకు తమ వాణి వినిపించే అవకాశం కల్పించాను. విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తన బాధితునిగా కూడా మారాను. భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరం. డిసెంట్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ది డెమోక్రసీ అని బలంగా నమ్మాను. కనుకనే ప్రతిపక్ష సభ్యుల విమర్శలు విసురులు ఓపికగా భరించాను. నెంబర్ ఆఫ్ బిల్స్ పాస్డ్ 9. అలాగే వైఎస్ఆర్ పార్టీ పొజిషన్ ఇన్ ద అసెంబ్లీ యాజ్ ఆన్ 8/2/2024. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151, తెలుగుదేశం పార్టీ 2, జనసేన పార్టీ 1, వేకెంట్ ఈజ్ 1, టోటల్ 175. ది హౌస్ ఈజ్ adjourned sine die with the consent of the house. With this, thank you very much. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పోల్చితే తాము చేసింది తక్కువ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. అప్పులపై టీడీపీ గ్లోబల్స్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఏ మంచి పనైనా జరిగిందా అని ప్రశ్నించారు. హామీలు నెరవేర్చిన చంద్రబాబును వామపక్షాలు ఎందుకు నిలదీయలేదన్నారు. తాము మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి ప్రజలకు మేలు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏమో 60% నుంచి 86% పెరిగింది. కానీ అదే పీరియడ్లో కేంద్ర ప్రభుత్వం 60% పెరిగేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2014-19లో 126% డబుల్ ఉన్నింది అధ్యక్ష. కానీ 19 నుంచి 24కి వస్తే కేంద్ర ప్రభుత్వం 86% పెరిగితే రాష్ట్ర ప్రభుత్వము 90% అధ్యక్ష. 120తో పోల్చుకుంటే 90% అధ్యక్ష. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చెప్తారు అధ్యక్ష ఏమని, అప్పు మనం ఎక్కువ చేసినామని చెప్పి. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా అది అవాస్తవం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం 2014-19లో 17.74 అంటే 18% వాళ్ళు పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష అదే పీరియడ్లో అంటే 2014-19లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఇంచుమించు 18% పెరిగింది అధ్యక్ష. అంటే కేంద్ర ప్రభుత్వం 9% పెరిగేటప్పుడు 2014-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలుగుదేశం ప్రభుత్వము 18% అంటే డబుల్ అధ్యక్ష.
ఫిబ్రవరి 11 నుంచి శంఖారావం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రకటించారు. నారా లోకేష్ యువగళం జరగని ప్రాంతాల్లో పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపేందుకు శంఖారావం కార్యక్రమాన్ని నారా లోకేష్ చేపడుతున్నారన్నారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుందని వివరించారు. ఏదైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ఏ నియోజకవర్గాలైతే పర్యటన చేయలేదో ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని చైతన్యపరచడానికి, ప్రజల్ని చైతన్యపరచడానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి దమనకాండని ప్రజానికానికి తెలియచేయాలని ఉద్దేశంతో ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ శంఖారావం అనే కీలక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. తెనాలి నియోజకవర్గం కొలకలూరులో రచ్చబండ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు. ఇప్పటికే లెక్కర్ను సర్కార్ బిజినెస్ చేశారని, భూ హక్కు చట్టం పేరుతో భూ కబ్జాలు కూడా సర్కార్ చేయబోతుందని షర్మిల మండిపడ్డారు. లెక్కర్ బిజినెస్ను గుప్పెట్లో పెట్టుకున్నట్లు ప్రజల భూములను గుప్పెట్లో పెట్టుకోవాలని వైసీపీ చూస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని షర్మిల అన్నారు. మన రాష్ట్రంలో లిక్కర్ వల్ల లివర్ చెడిపోయి మిగతా రాష్ట్రాలలో పోలిస్తే 25% మంది ఎక్కువ చనిపోతున్నారు. ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని తన గుప్పెట్లో పెట్టుకుందో వైసీపీ సర్కారు, ఇప్పుడు భూమిని కూడా, మీ భూమిని, మీ పొలాలను, మీ ఇళ్లను, ఆ భూమిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సర్కార్. ఎట్లయితే లిక్కర్ ను సర్కారే నడుపుతుందో ఇక భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుందట. సర్కారు ఎవరినైతే అపాయింట్ చేస్తుందో, అంటే సర్కారు ఒక మనిషిని, వాళ్ళ మనిషిని అపాయింట్ చేస్తుందట. ఈ భూమికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఆ మనిషే ఇయ్యాలట. అంటే మీ భూమిని మీ పిల్లలకి రాయాలన్నా ఆ మనిషి పర్మిషన్ ఇయ్యాలట. మీ భూమి మీరు తాకట్టు పెట్టాలన్నా సర్కారు మనిషి పర్మిషన్ ఇయ్యాలట. అంటే మీ భూమి మీది కాదు, సర్కారు చేతుల్లోకి పోతుందన్నమాట. మరి అలాంటి సర్కారు మీకు అవసరమో లేదో, మీ భూమిని మీకు కాకుండా చేసే సర్కారు మీకు అవసరమో లేదో మీ చేతుల్లో ఉంది, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. బీసీలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ టీడీపీ అని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలుమూడి నాని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు చట్టబద్దత కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన జైహో బీసీ కార్యక్రమంలో కోవెలమూడి నాని పాల్గొన్నారు. మొదటి నుండి రాజకీయాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ టీడీపీ అన్నారు. జగన్ బీసీలకు రాజకీయ రిజర్వేషన్ లేకుండా చేసి అన్యాయం చేశారన్నారు. బీసీల కోసం చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేసి బీసీలను అణగతొక్కారని ఆరోపించారు. జగన్ను ముఖ్యమంత్రి స్థానం నుండి దించడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ నాయకులు వేములకొండ శ్రీనివాస్, నిమ్మల శేషయ్య, ఉప్పుటూరి వీరయ్య, అబ్జర్వర్ కనకాచారి తదితరులు పాల్గొన్నారు. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆధ్వర్యంలో ఏ విధంగా బీసీలకి ఆ వివిధ రకాల హోదాల్లో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కానీ, ఆర్థికంగా కానీ, వివిధ పనుల వృత్తిలో, చేతి వృత్తి పనుల్లో కానీ వాళ్ళని పూర్ టు రిచ్ పైకి తీసుకెళ్లే సమాజంలో మంచి గుర్తింపు వచ్చే విధంగా ఇక్కడ చాలామంది నాయకులు, మల్లికార్జునరావు గారు కూడా చెప్పారు, చాలామంది కొన్ని వర్గాలకు మా పదవులు కూడా లేవని, ఇవన్నీ కూడా ప్రత్యేక సూచనలు మేము రాష్ట్ర పార్టీ తెలియజేసి తప్పనిసరిగా రానున్న కాలంలో బీసీల ఐక్యత వర్ధిల్లాలి. అట్లాగే బీసీలు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎల్లవేళ తెలుగుదేశం పార్టీకి రేపు రాబోయే రోజుల్లో బీసీలు అందరం ఐక్యంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శపథం చేశారో శాసనసభలో ఆ శపథాన్ని నిరూపించడానికి బీసీలుగా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేశాను. అలాగే బీసీలందరూ ఐక్యంగా ఉండి రేపు రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కుప్పగొల్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను.
బీసీలలో 150 కులాలున్నా వాళ్ళలో అగ్ర బీసీలు అత్యల్ప బీసీలని 2 రకాలుగా ఉన్నారు. కాబట్టి ఈ పార్టీ అట్టడుగు బీసీలకి సముచిత స్థానం కల్పించి వాళ్ళకి మంచి పదవులు మిగతా అగ్ర బీసీలతో పాటు వీళ్ళని కూడా వాళ్ళని ప్రోత్సహించాలని మేము పార్టీ అధిష్టానానికి మేము విన్నవించుకుంటూ రాష్ట్రంలోని ఇసుక తవ్వకాల్లో భారీ అవినీతి జరిగిందని జనసేన నేత ఎంపీ బాలశౌరి అన్నారు. వైసీపీ అధికారంలో కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఇసుక అందుబాటులో లేకుండా పోయిందన్నారు. కృష్ణనగర్లో ఎంపీ బాలశౌరి మీడియాతో మాట్లాడారు. బంగారం కంటే ఇసుక ధర పెరిగిపోయిందని, సామాన్యులు ఇసుక కొనుగోలు చేసి ఇల్లు కట్టుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. ఇసుక త్రవ్వకాలకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం, ఈడీ, ఐటీ, సిబిఐ ఒకటి తర్వాత మరొకటి ఇసుక త్రవ్వకాలపై విచారణ చేస్తాయన్నారు. తమిళనాడులో 5 కలెక్టర్స్పై కూడా ఈడీ కేసులు నమోదు చేసిందన్నారు. ఇసుక రీచ్లను స్థానిక సంస్థలకు, ఎస్సీ ఎస్టీలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఇసుక అనేది అందుబాటులో ఉండాలి. అది బేసిక్ రా మెటీరియల్. ఏ కన్స్ట్రక్షన్ జరగాలన్నా, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాలన్నా. కానీ ఈరోజు ఇసుక ప్రైస్ ఎలా ఉందంటే బంగారం కంటే కూడా ప్రీమియం అయిపోయింది. అప్పుడప్పుడు బంగారం రేటు తగ్గుతుందేమో కానీ ఇసుక రేటు మాత్రం తగ్గట్లేదు. ట్రిబ్యునల్ అనుమతులు లేకపోయినా అనుమతులకు విరుద్ధంగా భారీ యంత్రాలను తీసుకొని ఇసుక తవ్వుతున్నటువంటి మాట వాస్తవం కాదా? దాని మీద అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మన నినాదం ఏమో పెత్తందారులకి పేదలకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పేసి మనం చెప్తుంటాం డైలీ. పేదలకు సంబంధించినటువంటి అంశం ఇసుక అనేది ఒక కార్పొరేట్ సంస్థ ద్వారా పేదలకి రావాల్సినటువంటి ఏ రకమైనటువంటి ఆదాయాన్ని కూడా పేదలకు అందనీయకుండా కార్పొరేట్ సంస్థ ద్వారా మొత్తం 100 కోట్ల రూపాయలు నెలకి జేబుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇసుక రీచ్లు ఎక్కడైతే అనుమతులు ఉన్నాయో ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, ఎంపీపులు కానివ్వండి, వాళ్ళకి స్థానిక సంస్థలు వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళు బతుకుతారు. చిన్న చిన్న వ్యాపారాలు గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో, అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా వాళ్ళు బతకనివ్వండి. ఎస్సీలని, బీసీలని, చిన్న చిన్న ట్రాన్స్పోర్టర్లని. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేసిన ప్రతి చట్టం రాష్ట్ర వినాశనం కోసమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మహిళల భద్రత, నిరుద్యోగ సమస్యపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెలగపూడి ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. 27,000 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు. బీజేపీ పెద్దల కాళ్లపై పడడం, మొక్కడం వైసీపీ సంస్కృతని, టీడీపీకి ఆ అవసరం లేదని, వైసీపీ ఫేక్ పోస్టులను వదిలిపెట్టమని అచ్చెన్నాయుడు అన్నారు. కాలు మొక్కడం, మసాజులు చేయడం, బతిమలాడుకోవడం మీకు అవసరం. ఎందుకంటే మీ మీద అవినీతి కేసులున్నాయి, మీ మీద 12 షేర్ షీట్లున్నాయి. రేపు కానీ ఎల్లుండి కానీ శిక్ష పడుతుందని బీజేపీ పెద్దలు కాలు పట్టుకునే అవసరం మీకుంది తప్ప తెలుగుదేశం పార్టీకి అధినేతకు లేదు. మేము ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రయోజనాల గురించి తీసుకుంటాం. 5 కోట్ల మంది ఆంధ్రుల గురించి తీసుకుంటాం తప్ప ఏదో మా స్వార్థం గురించి కాదు. వెదవల్లారా, అటువంటి మార్ఫింగ్ చేసినటువంటి పనికి మాలిన సన్నాసులారా, ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మారకపోతే మీరు దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అకాల వర్షాలు, కరువు కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘాల నాయకులు ధర్నా చేసి నిరసన తెలిపారు. అకాల వర్షాల కారణంగా కరువుతో నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సాగు చేస్తున్న ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి 15,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించడంతో పాటు కరువు, తుఫాను, చీడపీడల వలన నష్టపోయిన రైతులకు తక్షణం ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారం చెల్లించాలన్నారు.
తూటికాడ గుర్రపు డెక్కతో నిండి దుర్గంధంగా ఉన్న గుంటూరు ఛానల్ అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించి పరుచూరి వరకు ఛానల్ను పొడిగించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చన శివాజీ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంజుల విఠల్ రెడ్డి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి ఒక్కొక్క రైతుకి 2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఇలాంటి ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కౌలు రైతుకి ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని, సాగు చేస్తున్న రైతుకి కౌలు రైతుకి ఒక్కొక్క ఎకరాకి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, కరువు, తుఫాను, చీడపీడల వల్ల నష్టపోయిన రైతులకి కౌలు రైతులకి తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ, బీమా సౌకర్యం చెల్లించాలి. అలాగే తాటికాడ గుర్రపు డెక్క నిండి దుర్గంధంతో నిండి ఉన్నటువంటి గుంటూరు ఛానల్ అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టి తక్షణమే చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్థిక మంత్రి శాసనసభలో అంకెల గారడీ బడ్జెట్ను ప్రవేశపెట్టారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలుమూడి నాని అన్నారు. పన్నుల బాదుడు తప్ప బడ్జెట్లో కొత్త అంశాలు ఏమీ లేవన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవెలమూడి నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ ఛార్జీలు, చెత్త మీద పన్ను విధించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలో ఏపీ మరింత అప్పులమయంగా మారిందన్నారు. 13,000 కోట్ల రెవెన్యూ లోటును 44 కోట్లకు, 35,000 కోట్ల ద్రవ్య లోటును 60,000 కోట్లకు పెంచిన ఘనత జగన్కు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కిన స్కీంలు అన్ని అవినీతి స్కీంలని, టీడీపీ తీసుకున్న దానికన్నా 4 రెట్లు ఎక్కువ అప్పులు చేసిన వ్యక్తి జగన్ అన్నారు. అట్లాగే వైఎస్ఆర్సీపీ హయాంలో రెట్టింపైన ఏపీ అప్పులు 2019లో టీడీపీ తీసుకున్న దానికంటే 4 రెట్లు అప్పు పెంచాడు. అప్పులు ఆంధ్రప్రదేశ్గా ఏపీని మార్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. అట్లాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంచాడు, విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచాడు. ప్రతి దాని మీద పన్నులు కానీ, ధరలు కానీ, చెత్త పన్నులు కానీ, మున్సిపల్ ట్యాక్సులు కానీ విపరీతంగా పెంచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది. మీరు ఈ రాజేంద్రనాథ్ రెడ్డి బొగ్గన ఆర్థిక మంత్రి ఏదో పెద్ద ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మేలు జరిగే విధంగా నేను బడ్జెట్ ప్రవేశపెట్టానని చెప్పి నిన్న వాళ్ళ బడ్జెట్ నన్ను దెబ్బకి వాళ్ళ కోరం కాకుండా పోయింది. పొద్దున్న అసెంబ్లీ మీరు కూడా మీడియా సోదరులు చూస్తుంటారు. ఓన్లీ 4-5 సభ్యులే వచ్చారు, కోరం కాల. మీరు అర్థం చేసుకున్న వాళ్ళ యొక్క అటెండెన్స్ ఏ విధంగా ఉందో. ఎమ్మెల్యేలే అసెంబ్లీ పెడితే కోరం కావడం, పాకపోవడం నేను చూసింది ఇదే మొదటిసారి. ఈ విధంగా వాళ్ళ ఎమ్మెల్యేల వ్యవహార తీరుంది. ఇప్పటికైనా ఈ తప్పులు గారడి మేము పరిపాలించడం మాకు చేత కాదని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి కంపెనీ తప్పుకుంటాం మంచిది. టీజేపీఎస్ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్ జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పై నిర్వహించిన సెమినార్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అధ్యాపకులు, విద్యార్థులు తమ పేపర్ ప్రజెంటేషన్ చేయనున్నారు. 2 రోజుల పాటు ఈ సెమినార్ను నిర్వహించనున్నట్లు అధ్యాపకులు కామేశ్వర శాస్త్రి తెలిపారు. ఈ సెమినార్లో ఎడిటెడ్ వాల్యూమ్ రిలీజ్ చేస్తూ ఉన్నాము. దానికి ఫోర్వర్డ్ అంటే శీర్షిక అమెరికా నుంచి పూర్వ నిమ్స్మీ డైరెక్టర్ జనరల్ అయిన ఉదయశంకర్ గారు రాసి పంపించారు. ఈ సెమినార్లో ప్రధానంగా 3 టెక్నికల్ సెషన్స్ జరుగుతాయి. అంటే గ్రామీణ భారతదేశం ఎదుర్కొన్నటువంటి సమస్యలేంటి, అలాగే వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాల్లో ఉన్నటువంటి అవకాశాలేంటి, అలాగే సాంకేతికతను మనం ఎలా అందిపుచ్చుకోవాలి, ప్రభుత్వ పథకాలను ఏ రకంగా మన అభివృద్ధికి వినియోగించుకోవాలి, ఇలాంటి పలు అంశాల మీద ఈ 2 రోజుల సెమినార్లో పరిశోధకులు, అధ్యాపకులు తమ పత్రాల ద్వారా ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఏటుకూరు బైపాస్ రోడ్డు కామేశ్వరరావు గ్రౌండ్లో ఫిబ్రవరి 10వ తేదీన రాజశ్యామల మహాయజ్ఞం చేస్తున్నట్లు భవతారిణి ట్రస్ట్ సభ్యులు లంకదాసు ప్రసాదరావు తెలిపారు.
బ్రోడిపేట మెయిన్ రోడ్లో ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ భద్రకాళి పీఠాధీశ్వరి సింధు మాతాజీ ఆధ్వర్యంలో మహాయజ్ఞం జరుగుతుందని తెలిపారు. రాజశ్యామల మహాయజ్ఞాన్ని ఉదయం 4 గంటలకు భూమి పూజతో ప్రారంభించనున్నట్లు చెప్పారు. 108 హోమగుండాలతో నిర్వహిస్తున్న యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. మహాయజ్ఞం అనంతరం సింధు మాతాజీ ప్రసంగం ఉంటుందన్నారు. కార్యక్రమంలో తల్లం శేఖర్, తల్లం సత్యనారాయణ, చెరుకూరి శ్రీనివాసరావు, పులిపాటి రాజేంద్ర ప్రసాద్, గోపాలకృష్ణ శ్రేష్ఠి తదితరులు పాల్గొన్నారు. దీనిలో 108 హోమగుండాలు ఉంటాయి. ఇది భారతదేశంలోనే మొదటిసారిగా జరుగుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇంత పెద్దది అంటే దాదాపు 2 ఎకరాల స్థలంలో శ్రీచక్రంలో 108 హోమగుండాలతోటి ఒక్కొక్క హోమగుండం దగ్గర ఒక బ్రాహ్మణులు ఉంటారు, 2 బ్రాహ్మణులు ఉంటారు, 3 జంటలు కూర్చుని చేసేటటువంటి ప్రదేశం. ఇంత మహత్తర కార్యక్రమం లోక కళ్యాణం గురించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సూచన అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వర్సిటీ ఎకనామిక్స్ విభాగ సీనియర్ అధ్యాపకులు ఆచార్య సిఎస్ఎన్ రాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ విశ్వంలో ప్రధాన ఉత్పత్తి కారకాలలో భూమిదే అగ్రస్థానమన్నారు. అంతర్జాతీయంగా భూ వివాదాలు తలెత్తుతున్నాయని, ఇటీవల కాలంలో ఇజ్రాయెల్, పాలస్తీనా 2 ప్రధాన దేశాల మధ్య వివాదం నెలకొందని ఉదహరించారు. ముఖ్య అతిథులుగా హాజరైన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి కరుణ, సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ఆచార్య ఎం త్రిమూర్తిరావు, ఆర్ట్స్, కామర్స్ అండ్ లా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ స్వరూపరాణిలు వ్యవసాయ రంగం ఆధునికత అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సదస్సు సావనీరు మరియు పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధికారులు, ఎకనామిక్స్ విభాగ అధ్యాపకులు డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ మహేంద్ర కుమార్, డాక్టర్ కిషోర్ బాబు, డాక్టర్ పి సామన్సన్, డాక్టర్ బాబు నంబూరు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. The present government of Andhra Pradesh is concentrating more in transforming the land in the name of the poor sections of the society. That's one of the social transformations that was not addressed by any government or by any communist ideological revolutions, including the communist states. Even in West Bengal and even in Kerala, you don't find the land being transformed to the poor people legally. So the significance of the land, one group in support of Israel and another group in support of Palestine. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో వారు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా 3 రాజ్యసభ అభ్యర్థులను సీఎం జగన్ అభినందించారు. సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ మార్కులతో పాటు అత్యధిక పాస్ పర్సంటేజ్ సాధించారని సంస్థ చైర్మన్ సీఏ అన్నానంద కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించడానికి సీఏ అధ్యాపకేతర సహకారం ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా టాపర్లను ఆయన అభినందించారు. చంద్రన్న కోసం ఆగిన గుండెలో కుటుంబాలకు గుండె ధైర్యాన్నిస్తున్న భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా పరిధిలో మంగళగిరి, ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు చెయ్యని, ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ను స్కామ్గా చిత్రీకరించి అక్రమంగా జైలుపాలు చేసిన సమయంలో మానసిక వేదనతో చనిపోయిన వారి కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసి భరోసానిస్తూ ఆర్థిక సాయం చేస్తున్న సందర్భంగా ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మరియు తెలుగు యువత సభ్యులు ఆమెకు పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, సీఈఓ శేషశ్రీతో కలిసి రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామరెడ్డి పార్లమెంట్ నిధులతో నిర్మించిన ఆళ్ల దశరథరామరెడ్డి వాకింగ్ ట్రాక్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని గ్రామంలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెదకాకానిలో 25 ఎకరాల మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్,
ఫెన్సింగ్ చేయుటకు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుండి 40 లక్షల రూపాయల వ్యయంతో వాకింగ్ ట్రాక్కు కేటాయించడం జరిగిందని చెప్పారు. అలాగే 30 లక్షల రూపాయలతో గైడ్ వాల్ను, ఫెన్సింగ్ను, పెయింటింగ్ పనులకు కేటాయించినట్లు అధికారులు కలెక్టర్కి తెలిపారు. కార్యక్రమంలో సిపిఓ శేషశ్రీ, సురేష్, శివరామకృష్ణ, తహసీల్దార్ రత్నం, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏఎన్యూలో జరిగిన విద్యార్థుల ఎల్ఎల్బి ఆనర్స్ ప్రథమ సంవత్సర స్వాగతోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ జయశ్రీ మాట్లాడుతూ, న్యాయ విద్యలో మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణ కలిగి ఉంటే వారు అటు విద్యలో ఇటు వృత్తిలో కూడా రాణించగలరని అన్నారు. ఈ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా విద్యతో పాటు క్రీడలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, సంగీతం, నృత్యం వంటితో పాటు ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్ వంటి ఎన్నో సదుపాయాలను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ నేతృత్వంలో కల్పించడం జరిగిందని చెప్పారు. ఇన్ని సదుపాయాలు మరెక్కడా లభించవని అన్నారు. కావున విద్యార్థులందరూ విద్యపైనే మాత్రమే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జయశ్రీ తెలిపారు. Without character, whatever you have achieved is of no value. Being a human being, maintain a discipline, know the rules of the organization. Wherever you join, somewhere you have to do the internships. For that we are trying to contact the firms and we will enter into the MOU. You have to work there. So before going there, what are the rules of that firm? What are the rules of this institution? You are skipping the classes and moving around the campus. So, ఇది టైం కాదు గిట్టను తర్వాత చెప్తాను దీనికి. So, don't waste the time. When you are giving so much of importance for your theoretical as well as the practical training, what is required from your side? Trust, honest, commitment, sincerity towards the studies. టీజేపీఎస్ కళాశాలలో గ్రామీణ వ్యవస్థాపకత, స్వావలంబన, గ్రామీణ భారతదేశ నిర్మాణం అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించినట్లు కళాశాల పీజీ ప్రిన్సిపాల్ ఎస్ అనితాదేవి తెలిపారు. ఈ జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జి కృష్ణకుమార్ మాట్లాడుతూ, వ్యవసాయ మరియు గ్రామీణ రంగం అభివృద్ధికి, వాటి పునర్నిర్మాణానికి సరైన ప్రణాళిక, వ్యూహాలు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో టి కామేశ్వరరావు, పివి సత్యగోపాల్, కెవి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన అసెంబ్లీ సమావేశాలు, 4 రోజులు, 9 బిల్లులకు ఆమోదం, నిష్పక్షపాతంగా సభను నిర్వహించాలన్న స్పీకర్. అప్పులపై టీడీపీ గోబెల్స్ ప్రచారం, మండిపడ్డ మంత్రి బుగ్గన. ఈ నెల 11 నుంచి శంఖారావం పేరుతో ఎన్నికల ప్రచారం, యువగలం జరగని ప్రాంతాలలో సాగేలా ప్రణాళికలు. కొలకలూరులో రచ్చబండ కార్యక్రమం, వైసీపీ సర్కార్ తీరుపై పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజం. వైసీపీ పాలనలో ఇసుక తవ్వకాల్లో భారీ అవినీతి ఆరోపించిన జనసేన నేత బాలశౌరి, ఇసుక రీచ్లు స్థానిక సంస్థలకు, ఎస్సీ ఎస్టీలకు అప్పగించాలని డిమాండ్. జిల్లా టీడీపీ కార్యాలయంలో జైహో బీసీ కార్యక్రమం, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ టీడీపీయేనన్న నాని, బడ్జెట్ అంకెల గారడి అని ఆరోపణ. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.